విజయనగరం రాకుమారి అయిన బీనాకి నగలంటే చాలా ఇష్టం. తనకి చాలా అందమైన, ఎంతో విలువైన నగలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. అందువల్ల చుట్టుపక్కల ఉన్న నగల వ్యాపారస్తులు తమ నగల్ని అమ్మడానికి వస్తారు. ఇదిగో ఈ నగని చూడండి యువరాణి. ఈ నగలు మీకోసం తయారైందా లేకపోతే ఈ నగ మీకోసం పుట్టిందా అని తెలియటం లేదు. దీన్ని మీరు వేసుకుంటే చాలా అందంగా ఉంటారు. ఇది నిజంగా చాలా అందంగా ఉంది. నాకిది చాలా నచ్చింది. దీనికి మీరు ఎంత అడుగుతున్నారో అంత ఇస్తాను. బీనాకి ఆ నగ ఎంత నచ్చిందంటే తను ఆ నగని ఎప్పుడూ తీయలేదు. నా నగ, నాకు చాలా నచ్చిన నగ ఎక్కడది? అది కనిపించట్లేదు. నాగా అది ఇక్కడే ఉండాలి యువరాణి, నన్ను క్షమించండి. క్షమాపణ తర్వాత అడగచ్చు, ముందు నగని వెతికి కనిపెట్టండి. వీరులారా, చెప్పండి యువరాణి. నాకు నచ్చిన నగని ఎవరో దొంగలించారు. అది ఎలాగైనా నాకు కనిపెట్టి ఇవ్వండి. మీరు ఏ దిగులు పడొద్దు యువరాణి. నేను ఉన్నంత వరకు ఈ రాజ్యంలో మీ నగని దొంగలించిన వాడు ఎక్కడ ఉన్నా సరే, ఎవరైనా సరే, నేను వాడిని ఊరికే వదలను. సైనికులారా, నాతో మాట్లాడండి. విజయ్ సేతు ఆ వీరుల్ని తీసుకొని నగని వెతకడానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఉడంకా దుకాణంలో ఉడన్కా నేను మీ దగ్గర తీసుకున్న అప్పుని మీకు తిరిగిద్దామని వచ్చాను. ఏంటి, అప్పుడు తీర్చడానికి వచ్చావా? మంచి విషయం చేయడానికి ఎందుకయ్యా ఆలస్యం? డబ్బులు ఇచ్చేసాయి. ఆలస్యం చేయకు, ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఆ, ఇదేంటయ్యా, ఒక నాణ్యమే ఉంది. మిగతా 4 నాణాలు ఎవరిగా ఇస్తారా? నువ్వు నా దగ్గర నుంచి 5 నాణాలు తీసుకెళ్ళావు, గుర్తుందా లేదా? అది నేను అది కొద్దిగా తిరిగిచ్చేస్తాను. గొప్పోడు ఎక్కడి నుంచి వచ్చాడో కొంచెం కొంచెం ఇస్తాడంట. రేపట్లోగా నా డబ్బు మొత్తం ఇవ్వలేదనుకో నీ పొలం నాకు సొంతమైపోతుంది. రాము ఎంతో దిగులుగా తన పొలానికి తిరిగి వచ్చాడు. రేపు ఉదయంలోగా నాకు 4 నాణాలు ఎక్కడ దొరుకుతాయి? రాము దాని గురించి ఆలోచించినప్పుడు విజయ్ సేతు తన వీరులతో పాటు ఆ చోటికి కోపంగా వస్తూ ఉన్నాడు. వాడిని మనం వెంటనే పట్టేయాలి. ఏమైనా సరే వాడు మాత్రం తప్పించుకోకూడదు, సరేనా? విజయ్ సేతు కోపంతో అరవడం చూసిన ఆ రాము తన గురించే మాట్లాడుతున్నారని అనుకున్నాడు. అందువల్ల రాము భయపడ్డాడు. ఎందుకంటే విజయ్ సేతు కోపం గురించి విజయనగరం మొత్తానికి తెలుసు. అతని కోపాన్ని ఎదిరించే ధైర్యం రాముకి అస్సలు లేదు. అందువల్ల రాము అక్కడి నుంచి పారిపోవడమే మంచిదనుకున్నాడు. ఆ, నగని వాడే దొంగలించినట్టు ఉన్నాడు. పట్టండి వాడిని, వాడు తప్పించుకోకూడదు. ఎక్కడికి వెళ్ళిపోతావు? నన్ను క్షమించండి దళపతి, కానీ కోని అత తర్వాత ముందు ఆ నగ ఎక్కడుందో మర్యాదగా నా దగ్గర చెప్పు. కానీ నువ్వు మర్యాదగా అడిగితే చెప్పవు. నిన్ను చీరలో బంధించి ఎలా అడగాలో అలా అడిగితేనే నువ్వు చెప్తావు. సైనికులారా, వెంటనే వీడిని ఖైదు చెయ్యండి. ఇప్పుడు నేను చెప్పేది తను తప్పకుండా వినడు. చెప్తాను, నేను చెప్పేస్తాను. నేను ఆ నగలన్నీ ఉడన్కా దగ్గర పెట్టుకోమనిచ్చాను. సైనికులారా, వెంటనే వీడిని ఖైదు చెయ్యండి. ఇంకా ఉడన్కా దగ్గరికి వెళ్ళండి. ఉడన్కా, కల్తీ చేయడానికి ఒక అద్దంటూ లేదా ఏంటి? ఈ బియ్యంలో ఏమీ రాళ్ళు లేవు. రాళ్లలోనే ఏదో కొద్దిగా బియ్యం ఉన్నాయి. ఇందులో ఆవేశపడ్డానికి ఏముందయ్యా? కొంచెం కొంచెం పొదుపు చేసే. ఇది మామూలు విషయమే. రాళ్లు తింటే పళ్ళు గట్టి పడతాయి. నువ్వు అనవసరంగా మాట్లాడకో. మహారాజు గారికి నీ మీద ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. మా మహారాజు గారిని ఎందుకయ్యా ఇబ్బంది పెట్టడం? ఇదిగో ఈ బస్తా తీసుకెళ్ళు, కొంచెం కొంచెం పొదుపు చేసి. ఇంకానయ్యా, వీడి దగ్గర నుంచి తప్పించుకున్నాను. అదే సమయంలో మహామంత్రి సారంగా ఆ దారిన వచ్చాడు. మహామంత్రి వర్ధిల్లాలి. విజయ్ సేతు ఉడంకా ఉన్న చోటికి వెళ్ళాడు.
ఉడన్కా, రాము నీకు ఇచ్చిన వస్తువు ఎక్కడుంది? రామునా? అరే వాడు నాకు మొత్తం 5 ఇవ్వాలి, అందులో 1 మాత్రమే ఇచ్చాడా? అది కూడా తిరిగి తీసుకోమని మిమ్మల్ని పంపించాడా? 5? అయితే 5 చోట్ల నువ్వు దొంగలించడానికే పథకం వేసావయ్యంటే. నగలా? ఏ నగలు? ఎవరి నగలు? ఎక్కడున్నాయి? నీ దొంగతనం బయట పడిపోయింది ఉడన్కా. మర్యాదగా నగల్ని తిరిగిచ్చాయి, లేదా నిన్ను మాత్రం కాదు, నీ కొట్టుని కూడా నేను నాశనం చేస్తాను. ఏంటి? ఇప్పుడు ఏం చెయ్యను? ఓహో, ఆ నగలా? వాటిని కేశవునికి అమ్మేశానయ్యా. వాడు కూడా ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళాడా? సైనికులారా, త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళి వాడిని పట్టండి. ఆగు! ఓ! వాడికి ఇంత ధైర్యమా? నా దగ్గర నీ ఆట చూపిస్తావా? ఆ నగలు ఎక్కడున్నాయో మర్యాదగా నాకు చెప్పే. నగలా? ఏ నగల గురించి అంటున్నారు? నువ్వు కథలు చెప్పడం వల్ల నా కోపం ఏవి తగ్గదు. వెంటనే నిజం చెప్పు, లేదా నీకు మరణ శిక్ష విధిస్తారు, అర్థమైందా? మరణదండన. మహామంత్రి వర్ధిల్లాలి. అదేంటంటే ఆ నగని మహామంత్రి గారికి నేను ఇచ్చేశాను. ఏంటి, మహామంత్రి సారంగా దగ్గర? అవని మంత్రి అయితే ఏంటి? విజయ్ సేతుకు తెలిసినంత వరకు అందరూ ఒకటే. అందువల్ల అతను మహామంత్రి సారంగాని కూడా ఊరికే వదిలిపెట్టలేదు. కొంచెం కూడా ఆలోచించకుండా అతన్ని కూడా అతను ఖైదు చేశాడు. 4 చెరసాలలో బంధించాడు. ఏమిటి, దళపతి మహామంత్రిని కూడా ఖైదు చేశారా? ఇలా చూడు, నాకు నిజమేంటో తెలియాలి. ఇక్కడి నుంచి వెళ్ళు, చెరసాలకి వెళ్ళి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో దొంగచాటుగా విను. మహామంత్రి సారంగా ఈ విధంగా ఎప్పుడు చెయ్యరే. నిజం చెప్పండి, నా పేరు చెప్పింది ఎవరు? నన్ను క్షమించండి మహామంత్రి. సేనాధిపతి విజయ్ సేతు నాకు మరణదండన విధిస్తానన్నారు. ఆయన దగ్గర నుంచి తప్పించుకోవడానికే మీ పేరు చెప్పాను. నా దగ్గర ఎలాంటి నగ లేదు. నీ దగ్గర అసలు నగలే లేవు. అయితే విజయ్ సేతు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? అందుకు కారణం నేనే మహామంత్రి. ఆ తర్వాత వాళ్ళు ఒక్కొక్కరుగా మంత్రితో ఏం జరిగిందో చెప్పారు. అక్కడున్న వీరుడు అంతా దాక్కుని విని మొత్తం పూసగుచ్చినట్టు మహారాజు విద్యాధర్కి చెప్పాడు. ఇదేనా విషయం? నగలెక్కడున్నాయని ఎవ్వరికీ తెలియదు. అయినా అందరూ బందీగా ఉన్నారు. మీరు ఒకసారి తోటలోకెళ్ళి వెతికి చూడండి. ఒకవేళ నగలు అక్కడ ఉండొచ్చు. ఆజ్ఞ మహారాజా. దొరికింది, నగ దొరికింది. మహారాజా, యువరాణి గారి నగ చెట్టు మీద ఉన్న కోతి దగ్గరుంది. ఏంటి, కోతి దగ్గర? నాకు చాలా నచ్చిన హారం. దళపతి గారు, యువరాణి గారి నగలు వెతికే వేట పూర్తయిపోయిందంటే మహామంత్రి సారంగాన్ని మిగతా వాళ్ళని ఖైదు చేశారు కదా, వాళ్ళందరినీ విడుదల చెయ్యొచ్చు కదా. వాళ్ళు నగల్ని దొంగిలించలేదు. క్షమించండి మహారాజా, నా కోపం వల్ల ఎదురుగా ఉన్న వాళ్ళ న్యాయమేటో నేను కనుక్కోకుండా పోయాను. ఆ తర్వాత విజయ్ సేతు వాళ్ళందర్నీ విడుదల చేశాడు. తర్వాత అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక కోపంతో ఏ పనిని చేయకూడదని నిర్ణయించుకున్నాడు. చూసారా ఉప్పి అంకుల్, కోపంతో మనుషులందరూ ఎంత పెద్ద తప్పులు చేస్తున్నారో. అర్థమైంది నూని. ఇకపై నేను ఇష్టం వచ్చినట్టు కోపడకుండా ఉంటాను. ఒకానొకప్పుడు విజయనగరంలో వాతావరణం చాలా దారుణంగా ఉంది. అందువల్ల మోహన్ తోటలో మామిడి చెట్టుకి మామిడి పళ్ళు లేవు,
అరటి చెట్లకి అరటి గెలలు లేవు. ఎక్కడికి పోయింది? నాన్న, నాకు అరటి పండు కావాలి, మామిడి పండు కావాలి. పళ్ళ వ్యాపారం తప్ప మోహన్కి రాబడి వచ్చే వేరే మార్గమే లేదు. అతను కూలి పనులు చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఇంధనం లేకుండా బండి నడవదు. మరి తిండి తిప్పల్లేని మోహన్ ఎంతకని పరిగెట్టగలడు? అర్రర్రర్రర్రర్రే, కొంచెం కొంచెం పొదుపు చేసి ఎందుకయ్యా ఇలా చేసావు? అది నాకు కళ్ళు తిరిగాయి అయ్యా. అరే నీ కళ్ళు తిరిగినందుకు ఇప్పుడు నా కళ్ళు కూడా తిరిగాయి కదయ్యా. ఇక్కడిచ్చి వెళ్ళిపో, కొంచెం కొంచెం పొదుపు చేసి. అయ్యా మరైతే నా కూలి. అరే నా పరిస్థితిని అర్థం చేసుకో. నాకు నష్టాన్ని తెప్పించి ఇప్పుడు నువ్వు నా దగ్గరే కూలి అడుగుతున్నావు. నీకో నమస్కారం. కొంచెం కొంచెం పొదుపు చేసి బయలుదేరు. తన విధిరాతకు నొచ్చుకుంటూ మోహన్ ఆకలితో పడుకున్నాడు. అప్పుడు అతనికి ఒక కలొచ్చింది. అదృష్ట దేవత నీ అన్ని ఆశల్ని నెరవేరుస్తారు. వెళ్ళు, ఆ కొండని దాటి ఆ నల్లరాయి దగ్గర వెళ్ళి ధ్యానం చెయ్యి. నీకు మంచిదే జరుగుతుంది. ఆజ్ఞయ్యా. తథాస్తు. తనకొచ్చిన కల గురించి బసంతికి చెప్పి తెల్లారగానే మోహన్ బయలుదేరాడు ఆ అదృష్ట దేవతని చూడడం కోసం. విధి వల్ల మోహన్ చాలా విషయాల్ని కోల్పోయాడు. ఇప్పుడు సనగల్ని కూడా కోల్పోవాలా? అందుకు మోహన్ ఏమాత్రం ఒప్పుకోలేదు. నా వేరుశనగలు తినడానికి వేసుకుంటూ వచ్చారా? ఓ, అయితే మీకు ఆకలేస్తుందన్న మాట. ఇదిగోండి, దీన్ని తినండి. ఆకలేస్తోంది, కాని మీ దగ్గర ఉన్న గుప్పెడి శనగలతో మా ఆకలి ఎలా తీరుతుంది? పరిగెట్టే గుర్రాల్ని మోహన్ చాలా చూశాడు. మాట్లాడేదాన్ని మొదటిసారిగా చూస్తున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు గుర్రాలకి కూడా తెలిసింది అదేంటంటే మోహన్ అదృష్ట దేవతని చూడబోతున్నాడు అని. అప్పుడు ఒక గుర్రం ఇలా అంది, అయితే వాళ్ళకి చెప్పి మా మైదానాన్ని కూడా పచ్చదనంగా మార్చమని చెప్పండి. మోహన్ కంటే ఆ గుర్రాలు ఎక్కువ కంగారు పడుతున్నాయి, ఎందుకంటే ఆ అదృష్ట దేవతని చూడాలని. సరే, వెళ్ళొస్తాను. అయ్ పండ్లు. ఈ నవ్వు శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? అరే భయపడొద్దు బాబు, నేను పళ్ళు ఇవ్వలేకపోతే ఏంటి, నేను నీడనివ్వగలను కదా. నువ్వు మాట్లాడగలవా? నా దగ్గర పళ్ళు లేనందువల్ల నేను చెప్పేదంతా ఎవరు వింటారు? జంతువులు పక్షులు నా దగ్గర ఆడుకోవటానికి కూడా రావట్లేదు. నువ్వు చూస్తున్నావు కదా, పళ్ళతో ఉన్న నా మిత్రులు నన్ను చూసి ఎలా నవ్వుతున్నారని. నువ్వేం కంగారు పడకు వృక్షమా. నేను అదృత దేవతని నీకోసం పండ్లు అడుగుతాను, సరేనా? నిజంగానా? అవును. ఇప్పుడు నన్ను వదిలిపెట్టండి, నేను చాలా దూరం వెళ్ళాలి. చాలా దూరం వెళ్ళాలా? అయితే వెళ్ళు.
అయ్యో నిన్ను వదిలేయమంటే ఇలా విసిరి పారేసావేంటి? మోహన్ తన లక్ష్యాన్ని సమీపించాడు. అప్పుడు అతనికి దాహం వేసింది. అక్కడేం చూశాడంటే ఓ బాటసారి, ఈ నీళ్లను మాకు వదిలేయండి. ఇక్కడ నీళ్లకి కరువెక్కువ. మాట్లాడే గుర్రాలు, మాట్లాడే చెట్లను చూసిన మోహన్ మాట్లాడే పక్షుల్ని చూసి ఎందుకు ఆశ్చర్యపోవాలి? బాధపడకండి పక్షులు, నేను వెళ్ళి అదృష్ట దేవతకి చెప్తానులే. ఈ ప్రాంతంలో నీటిని నింపమంటాను. పక్షుల్ని చేరదీసి వాటికి నీటిని ఇచ్చి మోహన్ తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. తర్వాత అదృష్ట దేవతని తలుచుకొని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కళ్ళని తెరువు మోహన్. తల్లి, నీ భక్తి సమర్పణను చూసి సంతోషిస్తున్నాను. నువ్వు నన్ను 3 వరాలు కోరుకోవచ్చు. అదృష్ట దేవత వరాల గురించి మాట్లాడిన తర్వాత మోహన్కి గుర్రాలు, మామిడి చెట్టు ఇంకా పక్షులు గుర్తుకొచ్చాయి. వాటిని దారిలో చూశాడు. అదృష్ట దేవతని వాటి కష్టాలను తీర్చమని వేడుకున్నాడు. తదాస్తు. ఆ దేవత చెప్పినట్టుగా మోహన్ కూడా అలాగే చేశాడు. అతను జలపాతం దగ్గర తవ్వి ఒక బాక్స్ని తీశాక నీరు చాలా వేగంగా జలపాతం నుంచి రాసాగింది. కృతజ్ఞతలు మిత్రుడా. నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు మోహన్ మామిడి చెట్టు దగ్గరికొచ్చాడు. అతను ఆ చెట్టు వేరు నుంచి ఇరుక్కున్న బాక్స్ని తీయగానే చెట్టుకి పళ్ళు కాశాయి. నీకు ధన్యవాదాలు మిత్రమా. అదృష్ట దేవత ఏమని చెప్పిందంటే, స్వచ్ఛమైన హృదయం కలిగిన వ్యక్తి మైదానంలో ఉన్న ఒక పెద్ద రాయిని అడ్డు తొలగిస్తే మళ్ళీ ఆ మైదానం ఆకుపచ్చగా మారుతుంది. మంచి మనసు ఉన్నవాడు ఎక్కడ దొరుకుతాడు? మీరు ఈ రాయిని ఎందుకు తొలగించకూడదు? గుర్రాలు మొండికేయడంతో మళ్ళీ మోహన్ భయపడి ఆ రాయిని నెట్టేశాడు. తన కోసం ఎప్పుడూ ఆలోచించకుండా ఎదుటివారి గురించి ఆలోచించే వ్యక్తి కంటే స్వచ్ఛమైన హృదయం గలవారు ఇంకెవరుంటారు? అది మన మోహనే. ధన్యవాదాలు మిత్రమా. అందరికీ సహాయం చేసి మోహన్ ఇంటికొచ్చాక అతన్ని అక్కడ ఎవరూ ఏంటి? ఆహ్వానించలేదు. మీరు దేవత దగ్గర మీకోసం ఏమీ కోరుకోలేదా? ఉట్టి చేతులతో వచ్చారు. నా మిత్రులందరి బాధల ముందు నేను నా బాధల్ని మర్చిపోయాను. కానీ నేను వట్టి చేతులతో రాలేదు. ఇలా చూడు, ఆ దేవత ఏం చెప్పిందంటే, ఆ బాక్స్ ని నీ భార్య ముందే తెరవాలి. మోహన్ మిగతా వారికి సాయపడ్డాడు. ఆ అదృష్ట దేవత అతని వైపు నిలిచింది. అతని పేదరికం మొత్తం తొలగిపోయింది. ఇప్పుడు అర్థమైందా? ఒకరు స్వచ్ఛమైన హృదయంతో మరొకరికి సాయం చేస్తే అదృష్టం వారికే తోడుగా ఉంటుంది. అమ్మా, మోహన్కి నిధి దొరికింది. పక్షులకి నీళ్లు ఆహారం పెట్టడం వల్ల మనకేం దక్కుతుంది? నీ కొత్త స్నేహితులు నీ ముఖంలో కనిపించే చిరునవ్వు కంటే గొప్పవారా? If you like this video, subscribe to our channel Murthy Media.